నేను ఒక విషయం అడుగుతాను. హ్మ్. ఇప్పుడు హ్మ్. రీతూను, పవన్ మధ్యలో రిలేషన్ మీకు జెన్యూన్ అనిపిస్తుందా? వాళ్ళకి నిజం అవ్వచ్చు. మీకేమనిపిస్తుంది? ప్రేమ లవ్ చేసుకుంటున్నారేమో అనిపిస్తుంది. లవ్ చేసుకున్నారు మీకు హ్మ్. అనిపిస్తుంది. కదా! నవ్వుతున్నారు చూసారా? నా నవ్వు కూడా మీకు అర్థమైపోయి ఉంటది కదా! ఆ! సీ అదే కొన్ని కొన్ని ఎమోషన్స్, కొన్ని రిలేషన్స్ హ్మ్. అది సీ ఏ ఎమోషన్ మన సినిమాల్లో కూడా చాలా సార్లు చాలా ఎమోషన్స్ పండిస్తారు. కానీ కొన్నిసార్లు కళ్ళెమ్మట నీళ్ళొస్తాయి. కొన్నిసార్లు నీళ్ళు రావు. అవునా హ్మ్. కదా! మనం హ్మ్. హ్మ్. చలించం. దానికి కారణం ఏంటంటే ఆ ఎమోషన్ ప్రాపర్‌గా పండితేనే అది నిజం అనిపిస్తది. లేదా హ్మ్. నిజం అనిపించదు. ఏమో ఇవాళ రోజు కూడా 'టైటానిక్' మూవీ చూస్తే నా అదే కళ్ళెమ్మట అంటున్నాను. నీళ్ళొస్తుంటాయి. అదే ఆ అంటున్నాను. నలుగురు సినిమా అదే చూస్తుంటే అంటున్నాను. నీళ్ళొస్తుంటాయి. అదే అంటున్నాను. కానీ కొన్ని సినిమాలు హరీష్ గారు చూసినప్పుడు నేను అదే కళ్ళెమ్మట అంటున్నాను. నీళ్ళు రావు హరీష్ శివ. గారు నేను అదే అంటున్నాను. ఎందుకంటే నేను ఒక మాట చెప్తాను విను. హ్మ్. 'బిగ్ బాస్' సీజన్‌లో ఉన్న ప్రతి ఒక్కరు ఏడ్చారు. హ్మ్. చాలా మంది ఏడ్చారు. కానీ నేనున్న 100 రోజులు నేను ఏడవల. హ్మ్. అలానే సినిమా చూసిన ప్రతి ఒక్కడు ఎమోషన్‌కి ఏడవడు. సినిమాని ఎంజాయ్ చేస్తాడు. కానీ ఆడు ఏడవలేదు కదా! అక్కడ సీన్ పడలేదని కూడా మీరు. తప్పు అది. ఎందుకంటే అది ఎమోషనల్ కోషెంట్స్ కొంతమంది ఇండివిడ్యువల్‌గా వేరుగుంటాయి. హ్మ్. ఆ ఎమోషనల్ కోషెంట్స్ అంటారు ఆళ్ళు అవి వేరుగా ఉంటాయి. సో, డెఫినిట్‌గా కొన్ని విషయాల్లో నేను ప్రతీదీ మనం రైట్ అనుకోవడం తప్పది. హ్మ్. నేను రాంగ్ అయ్యుండొచ్చు. అదే చెప్తున్నా కదా! హ్మ్. నేను అదే చెప్తున్నాగా కొన్ని విషయాలు నేను డిప్లొమాటిక్‌గా, రేషనల్‌గా ఆ గ్రౌండ్స్ వదిలేస్తాను. ఓకే. సో, మరి రైట్ వే అన్నట్టు. స్టార్టింగ్‌లోనే ఎందుకు ఫ్యామిలీని మిస్ అయితున్నారని, ఎలా ఉన్నావు అని చెప్పి ఎళ్లి కెమెరా మాట్లాడేసారు రెండో రోజే? రెండో రోజా? ఆ! సెకండ్ డేనే వెళ్ళిన హౌస్‌లోకెళ్ళిన సెకండ్ డేనే హరిత నాకు ఎలా నిజంగా గుర్తులేదు. హరిత బట్ ఎలా ఒకవేళ ఉన్నావమ్మా? నేను హరితని మిస్ అయినట్టు మాట్లాడుంటే హ్మ్. మీకో విషయం చెప్పాలి. హరితకి నాకు 20 సంవత్సరాల పరిచయం. హ్మ్. ఓకే. హ్మ్. హరిత సింగిల్‌గా ఉంటారు. హ్మ్. ఆళ్ళ ఫాదరు, మదర్ కొంచెం దూరంగా ఉంటారు. ఓకే. ఓకే. హ్మ్. హరితతో మాట్లాడకుండా హ్మ్. ఇన్ని సంవత్సరాల్లో హ్మ్. ఉండటం ఇదే. ఫస్ట్ టైమ్. ఫస్ట్ టైమ్ నా ఓకే. లైఫ్‌లో ఈ 'బిగ్ బాస్‌లో' నాకసలు బిగ్గెస్ట్ ఛాలెంజెస్ ఫుడ్ కాదు. హ్మ్. బట్టలు కాదు. బట్టలు పంపించకపోయినా గోక్కునేవాడిని అవసరమైతే హ్మ్. నేను సంజన బట్టలేసేసుకున్నాను అవసరమైతే. హ్మ్. ఆళ్ళకి హ్మ్. కావాల్సిన కంటెంట్ ఇచ్చేవాడిని కరెక్ట్‌గా. హ్మ్. అసలు నేను చాలా క్రేజీగా చేయగలను. కానీ ఏంటంటే ఒక స్టేచర్‌కొచ్చేసాం కాబట్టి లైఫ్‌లో ఒక ఏజ్‌లో ఉన్నాం కాబట్టి కొంత డిగ్నిటీ మెయింటైన్ చేయాలి. కొన్ని ఆ నాటీనెస్ ఇయన్నీ పూడ్చేసాం. ఓకే. హరితతో మాట్లాడుకున్నది ఇందే కాబట్టి హ్మ్. అంటే మా అందుకే హరిత, హరీష్ నేను క్యారీ చేస్తా. హ్మ్. మా ఇద్దరి మధ్యన ఉన్న బాండింగ్ అలాంటిది కాబట్టి హ్మ్. ఒకవేళ మిస్ అయ్యి మాట్లాడుండొచ్చు నాకు గుర్తులేదు. బట్ మీరు చెప్తున్నారు చూసారు కాబట్టి నేను బెనిఫిట్ ఆఫ్ డౌట్ మీకిచ్చి నేను ఆమోదిస్తా. కరెక్టే. యాహ్! సంజన గారు మొన్న హ్మ్. లైక్ నేను మా 5 సంవత్సరాల పాప, బాబుని హ్మ్. వదిలేసొచ్చా. హ్మ్. అదే లైక్ పాప ఆర్ బాబు హ్మ్. ఓకే. ఇంటికాడ వదిలేసొచ్చానంటే, నేను మా వైఫ్‌ని ఇంటి దగ్గర ఆ కంపారిజన్ ఏంటి బ్రో? అది చెప్ కరెక్టా? ఆ! నేను లాస్ట్ టైమ్ నేను అడిగితే మీకు పిల్లలున్నారని కొంతమంది మీరు అడిగారో లేదో నాకు గుర్తులేదు. హ్మ్. కొంతమంది అడిగినప్పుడు హ్మ్. నా వైఫే నా కూతురని చెప్పా. అవును. అవునా? ఇప్పుడు నేను మీకొక చిన్న లాజిక్ చెప్పేస్తా ఇక్కడ. హ్మ్. అదే ప్లేస్‌లో హరిత ఉంటే హ్మ్. ఓకే. హ్మ్. హరిత అనొద్దు. హ్మ్. అక్కడ హౌస్‌లో కూర్చున్న అందరూ మీరు కూడా ఉన్నారు గదా! హ్మ్. మనందరికి ఏదో ఒకటి ఎమోషనల్ కనెక్ట్ ఉంటది. ఫ్యామిలీసో, ఫ్రెండ్సో ఏదో ఒకటి ఉంటది గదా! హ్మ్. అందరూ మనం సాక్రిఫైస్ చేసే వస్తాం గదా! హ్మ్. ఇప్పుడు నేను ఒక క్వెషన్ అడుగుతా. మాతృత్వం అనేది చాలా గొప్ప విషయం. హ్మ్. అవునా? హ్మ్. ఒక బేబీ, మదర్ బాండింగ్ ఫార్మ్ అయ్యేది హ్మ్. ఆ ఫీడింగ్ ఫేజ్‌లోనే కదా! హ్మ్. ఓకే. ఇప్పుడు ఆమెకేమన్నా డబ్బులు కొరత? హ్మ్. ఫైనాన్షియల్ వెల్ సెటిల్డ్ ఫ్యామిలీ. హ్మ్. అవునా? హ్మ్. నేను హరిత ఆ ప్లేస్‌లో ఉంటే హరితని సమస్య లేదు పంపించను. ఎందుకంటే హ్మ్. మదర్‌లీహుడ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఫేజ్ ఆ టైమ్ అది డ్యూరేషన్. హ్మ్. పంపించను. హ్మ్. ఇప్పుడు ఆవిడ దాన్ని ఒక ఎంపతియో లేతే సింపతియో కోరుకుంటూ తను చెప్తున్నప్పుడు తన నేనే, సింపతి అని ఎలాగంటారు నేనే నా మీరు? లైఫ్ అన్నప్పుడు అదే అక్కడున్న అంటున్నాను. మిగతా 12 ఇదే కంటెస్టెంట్స్ అంటున్నాను. 13 మంది ఆళ్ళందరూ కూడా హ్మ్. వాళ్ళ ఫ్యామిలీస్ నుంచి ఏదో సాక్రిఫైస్ చేసుకొని వస్తారు గదా! హ్మ్. ఇప్పుడు ఆవిడే చెప్పారు. హ్మ్. ఆళ్ళ బేబీని చూసుకుంటాం కోసం వాళ్ళ హస్బెండ్ 13 మందిని పెట్టొచ్చాను. అంతమంది సరంజామా చేసొచ్చానన్నారు. అంతమంది కానీ, పెట్టొచ్చినా ఒక కానీ, కానీ, గుర్తొస్తారు కదా కానీ, బ్రో! కానీ, కానీ హరితను చూసుకుంటాని కోసం హరిత నా బేబీ హరితను చూసుకోవడానికి ఎవరు లేరు. హ్మ్. హ్మ్. హరిత 2, 3 రోజులు ఏడుస్తూనే ఉన్నారంట. హ్మ్. చూసుకునేవాళ్ళు ఎవరు లేరు. హ్మ్. అర్థం కాలే. నిజమైన అగ్నిపరీక్ష హరితకి అప్పుడు స్టార్ట్ అయింది. హ్మ్. అప్పటినుంచి తను వాయిస్ రైజ్ చేసొచ్చి మాట్లాడటం మొదలుపెట్టారు. హ్మ్. అండ్ థాంక్స్ టు ఎవ్రి మీడియా చానెల్ హ్మ్. హూ హాస్ గివెన్ దట్ స్పేస్ టు ఎక్స్‌ప్రెస్ హర్ వ్యూస్. హ్మ్. హ్మ్. అది. సో, ఇప్పుడు అర్థమైందా? హ్మ్. పాప అన్నప్పుడు 5 సంవత్సరాలు ఏమనవసరం ఆ ఎమోషన్. అంటే హ్మ్. సరే, సరే ఏమో మేబీ అంటే పా వాళ్ళు కన్నా ఇది దే ఆర్ కదా! వెరీ వెల్ సెటిల్డ్ శివ. ఎంత ఆవిడే వెల్ సెటిల్డ్ చెప్పారు. అనే ప్రేమ సీ ఉంటది అంత కదా బ్రో! అంత ఏం జరుగుతుందో ప్రేమున్నప్పుడు బేబీని వదిలేసి రావటం ఎందుకు? మరి మీకు అంత వచ్చి ప్రేమ అహా! మీ వైఫ్ మీద అంత ప్రేమ ఉన్నప్పుడు మీరెందుకు బిగ్ నేను బాస్‌కొచ్చారు? అదే చెప్తున్నా. హ్మ్. నేను నా లైఫ్ జర్నీ ఆఫ్ పర్పస్ ఆఫ్ మై లైఫ్ కొత్త లైఫ్‌ని ఎక్స్‌ప్లోర్ చేస్తూ తను కూడా అలాగే మా చేస్తుందనుకోవచ్చు బేబీ కదా! కోసం వదిలేసొచ్చాను. తను కూడా అలాగే కానీ మా చేస్తుందేమో! బేబీని చూసుకోవడానికి ఎవరు లేరు. ఆ! వాళ్ళ బేబీని చూసుకోవడానికి చాలా మందున్నారు. నాకేం ప్రాబ్లమ్ లేదని చెప్పింది ఆవిడే నాకు. ఆ! 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 అంటే ఇప్పుడు ఓకే. ఇప్పుడు మా ఇద్దరిని వదిలేస్తే ఇక మిగతా అందరూ కూడా వాళ్ళ ఫ్యామిలీస్‌ని ఎవరో ఒకళ్ళు మిస్ అవుతూనే ఉంటారు కదా! హ్మ్. నేనే ఇలా చేశానని ఇక్కడ చెప్పి పోర్ట్రే చేసుకుంటే ఎంతవరకు కరెక్ట్? ఈ ఎమోషన్ పండట్లా శివ. హ్మ్.
అంటే మీరు హౌస్‌లో నేను అందరి తరపున మాట్లాడుతున్నా. ప్రతి ఒక్కళ్ళు ఏదో ఒకటి సాక్రిఫైస్ చేసి వచ్చిన వాళ్ళే. హుహు. హ్మ్. ఓకే. ఇమాన్యుయల్‌తో నేను నాకు ఏ పర్సనల్‌గా నాకు ఇమాన్యుయల్ అది ఎలా ఉన్నా, ఏదున్నా గూడా హ్మ్. ఇమాన్యుయల్ కళ్ళెంబట నీళ్లు పెట్టుకున్నారు కదా! తను సంబంధించిన తన పర్సనల్ మనిషి ఎవరైతే ఉన్నారో, హ్మ్. తన్ని వదిలేసొచ్చాం. అది ఎమోషన్ కాదా? అందరం ఏదో చేసొచ్చాం గదా! మీరుండొచ్చారు గదా! హ్మ్. ఎమోషన్ లేదా? నాకేం లేదు. ఓకే. మీరు మనం బయటే ఉంటాం కదా బ్రో! ఎప్పుడు దూరంగా ఉండే వాళ్ళకి మనకెందుకు బ్రో అదే ఎమోషన్స్? చెప్తున్నా. అసలు ఇదొక నాది. ఇదొక టైప్ ఆఫ్ నాది. పర్సనాలిటీ. నాది. నాది. నేనసలు ఏడవలేదు. వీళ్ళొచ్చినప్పుడు ఫీల్ అవ్వలేదు. వీళ్ళొచ్చి వావ్! వావ్! ఎక్సైట్ అవ్వలేదు. వావ్! గ్రేట్. గ్రేట్. ఉండేది. నేను ఉన్నాను. టాప్ 3 బ్రో నేను గ్రేట్. ఉన్నది కూడా మరి నాకు గ్రేట్. తెలుసు. గ్రేట్. గ్రేట్. నేను గ్రేట్ అని చెప్పను. అరె! నేను చెప్తున్నా బ్రదర్. టాప్ 3 అంటే ది గ్రేటెస్ట్ అచీవ్‌మెంట్ ఇన్ యువర్ లైఫ్. జనాలకి గ్రేట్ అనేది అరె! మెయిన్. నేను చెప్తున్నా బ్రదర్. వెటకారం మీరికైనేంటి? మనకు కూడా వచ్చి చమత్కారం. గ్రేటెస్ట్ అచీవ్‌మెంట్ ఇన్ యువర్ లైఫ్. మీరు పుట్టిందే దాని కోసం కదా! యాహ్! మరి పవన్ కళ్యాణ్ మీద నీ అభిప్రాయం ఏంటి? ఇంతకుముందు కూడా చెప్పడం జరిగింది. అగ్ని పరీక్షకెళ్ళినప్పుడు హ్మ్. ఫస్ట్ కూడా నేను అలాగే ఉన్నాను. హ్మ్. నేను ఎవరన్నా కనెక్ట్ అయ్యి కొంచెం క్లోజ్‌గా మాట్లాడి నాన్న అని సంబోధించి ఏకవచనంతో పిలిచిన వ్యక్తి ఎవరైనా ఉంటే దట్ ఈస్ కళ్యాణ్. హ్మ్. ఎందుకనంటే హ్మ్. నేను ఒక గ్రేట్ పేట్రియాటిజం ఉన్న మనిషిగా ఈ గ్రేట్ పీపుల్ ఎవరైతే ఉంటారో మన కంట్రీ కోసం సర్వ్ చేసే ఎవ్వరైనా సరే ఐ హావ్ వెరీ గ్రేట్ రెస్పెక్ట్. హ్మ్. ఆర్మీ పర్సన్ అనగా నాకు రెస్పెక్ట్ కలిగింది. హ్మ్. 2 పేరు పవన్ కళ్యాణ్ అని తెలియగానే ఆటోమేటిక్‌గా ఆ వైబ్. హ్మ్. ఎందుకని హ్మ్. నాట్ యాస్ మరి ఇందాక రీల్ ఓన్లీ హీరో. కళ్యాణ్ అన్నారు. పవన్ కళ్యాణ్ కాదన్నారు. ఆయన అసలు పేరు పవన్ కళ్యాణ్ పడాలా. హ్మ్. షో ఫార్మాట్‌లో అంటే ఇప్పుడు అంటే షో ఆ పవన్ షోలో కళ్యాణ్ పడాలా అంటేనే మీరు చెప్తారా? లేకపోతే అదే కదా! చెప్పరా? అదే కదా! ఇప్పుడు అక్కడ షో మొత్తం మీరు చూస్తుంటే షోలో ఆయన పేరేంటంటే ఆ! కళ్యాణ్. ఆ! కళ్యాణ్ అని సంబోధించి పిలుస్తారు. ఆ! క్లారిటీ ఆఫ్ స్పీచ్ ఉంటే నాకు క్లారిటీ ఆఫ్ థాట్ ఉంటది. ఎలా అంటే ఇప్పుడు మీరు పవన్ కళ్యాణ్ అనగానే మీరందరూ కళ్యాణ్ అంటారు. నేను పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అంటాను. అలా కాదు కదా! ఆయన పేరు కాదు కదా! ఆయన కాదు. పేరు అదే కదా! కాదు. షోలో తన పేరు తను పెట్టుకుందే కళ్యాణ్ పడాలా. హ్మ్. కళ్యాణ్ అనే పిలుస్తారు. 'బిగ్ బాస్' అనౌన్స్ చేసినప్పుడల్లా కళ్యాణ్. హ్మ్. అలాగే పవన్ అనగానే డీమన్ పవన్. హ్మ్. డీమన్ అని కూడా పిలవరు. హ్మ్. పవన్ అని పిలుస్తారు. హ్మ్. క్లారిటీ ఆఫ్ స్పీచ్ ఉంటే క్లారిటీ ఆఫ్ థాట్ ఉంటది నాకు. అవును. అది. సో, కాబట్టి కళ్యాణ్‌ని నేను క్లోజ్‌గా ఉన్నాను కాబట్టి క్లోజ్‌గా నాన్న కళ్యాణ్ అని కూడా పిలిచాను. మీతో మంచిగుండేవాడా? నేను మంచి, చెడు అని ఏం లేదు. అక్కడ కళ్యాణ్‌తో నాకు ఆ వైబ్ ఉంది. కానీ అగ్ని పరీక్ష చివరిలో కళ్యాణ్ కొంచెం మాట్లాడింది నాకు నచ్చలేదు. కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ యాక్చువల్లీ చేశారు. ఇదే కళ్యాణ్ 'బిగ్ బాస్' హౌస్‌లో మిమ్మల్ని హ్మ్. ఎందుకో హరీష్ గారు కెమెరాస్ కోసం నటిస్తున్నారు అని అనిపిస్తుంది అని చెప్పి ఆయన స్టేట్మెంట్ పాస్ చేశారు. అది తను అనుకోని ఉండొచ్చు యాక్చువల్‌గా. హ్మ్. బట్ రియాలిటీ నాకు తెలుసు. లోపలున్న ఆయనకి అనిపించింది. అది మీరు మీరు నమ్ముతున్న ఆయనే మీకు అంత పర్సనే మిమ్మల్ని ఆ మాట అన్నాడు. నేను ఆయనకి తనుజతో ఏదైనా అఫైర్ ఉందని అన్నానా? అనలా కదా! ఆ! నేను రాబోయే ము అనలేదంటున్నారు రాబోయే అనేస్తున్నారు. కాదు రాబోయే టైం అనాలంటే ఎన్నైనా అనొచ్చు. ఆ! ఆ! నాలుకకి నరం ఉండదు కదా శివ! ఆ! ఎన్నైనా అనుకోవచ్చు. ఆ! మనం అనుకునేయన్నీ కూడా కరెక్ట్ అవ్వదు కదా! హ్మ్. ఇప్పుడు నేను అదే చెప్తున్నా. హ్మ్. ఉదాహరణకి అక్కడ అందరూ ఒక రకంగా పోర్ట్రే అయ్యొచ్చి తనుజాని, కళ్యాణ్‌ది కలిపి ఒకటి చూపిస్తున్నారు. ట్రయాంగిల్ కాదు 4 యాంగిల్స్ కనబడుతున్నాయని రకరకాలన్నారు. కానీ నేను అన్నానా? హ్మ్. ఎందుకు అనలేదు? హ్మ్. నాకు క్లారిటీ ఉంది. ఏంటంటే నాకు తెలియనప్పుడు కన్ఫర్మేషన్ అయినప్పుడు నేను మాట్లాడను. హ్మ్. తర్వాత నేను తనుజాను, కళ్యాణ్ దగ్గర మాట్లాడినప్పుడు కూడా హ్మ్. తనుజ క్లియర్‌గా చెప్పారు. హ్మ్. నాకన్నా చిన్నోడు. హ్మ్. ఓకే. నాకిష్టమైతే నేనెలా చూపిచ్చాలో ఏజ్‌తో సంబంధం లేకుండా ఏదైనా చెప్తాను. అది ఇది అని అన్నారు. హ్మ్. సో, చూసారా నేను వేగ్‌గా అనిపిచ్చింది ప్రూఫ్ లేకుండా మాట్లాడను. హ్మ్. కళ్యాణ్ అలా అనుకున్నారు. అలా మాట్లాడుండొచ్చు. హ్మ్. అది తన ఆలోచన అంతే. హ్మ్. రైట్, రాంగ్ మీరొకటి అనుకుంటారు. నేనొకటి అనుకుంటా. కానీ హ్మ్. వాస్తవం వేరుంటది గదా! ఆ హ్మ్. వాస్తవం ఎవరికి తెలుస్తది? హ్మ్. నాకే తెలుస్తది. హ్మ్. సింపుల్. ఏదైనా ప్రూఫ్ ఉంటేనే మాట్లాడతా. చాలా వరకు ప్రూఫ్‌తోనే మాట్లాడతా. కొన్నిసార్లు కన్విక్షన్‌తో మాట్లాడతా. హ్మ్. ఓకే. ఒప్పుకున్నా. ఏదైనా ఒప్పుకుంటే మరి ఇంకేం చెప్పలేం. యాహ్! ఆడవాళ్ళకి రెస్పెక్ట్ ఇస్తా అన్నారు. హ్మ్. ఇస్తున్నారా? హౌస్‌లో ఇచ్చారా ఎవరికైనా? ఇవ్వలేదా? తనూజ గారికిచ్చారా? ఎంత తేడా వచ్చినా తనుజ గారనే మాట్లాడాను కదా! తనూజ గారు అంటే రెస్పెక్ట్ ఇవ్వడం కాదు ఏం హరీష్ గారు. జేశాను? ఎవరికైనా ఒకళ్ళ కాదు. కాదు. పేరు పెట్టి వాళ్ళకి గారు అంటే అది రెస్పెక్ట్ కాదు. ఏం చెప్పాలి? ఆ! నేను ఎంత పర్ఫెక్ట్ అంటే ఆ విషయం చెప్తాను. హ్మ్. తనుజ అనే ఒక పేరు హ్మ్. నాకు పర్సనల్ లైఫ్‌లో చాలా ఒక హ్మ్. ప్రెషియస్ థింగ్. ఓకే. ఓకే. అది తనుజ గారికి కూడా చెప్పడం జరిగింది. ఓకే. మామూలు బయట బట్ అందరు ఆడోళ్ళకి ఇస్తారా రెస్పెక్ట్? ఆఫ్ కోర్స్. మరి బయటకొచ్చాక ఒక ప్రెస్ మీట్‌లో ఒక ఆమె హ్మ్. గుండంకులు అనంగానే ఆమెను బండామె అన్నారు. అది రెస్పెక్టే అండి? ఆడోళ్ళకి ఇచ్చే రెస్పెక్టే అదా? ఆ! అసలు ఆమె గుండంకులని అనలా. హ్మ్. క్లియర్‌గా చెప్తాను. అదే ఆ! గుండంకులనే ఎందుకు అలా ఆ! పిలిచారు అని అది అది అడిగింది. నేను క్వెషన్ అడిగాను. వివరంగా చెప్తాం శివ. హ్మ్. అహా! వివరంగా ఏదైనా చెప్తున్నాం గదా! ఆయన బండామె అని వివరంగా అనడం అలా వివరంగా చెప్పొచ్చా? చెప్తాను. అలా అనొచ్చా? అరె! ఆఫ్ కోర్స్. హ్మ్. నేనదే ఇప్పుడు చెప్తున్నా. మిమ్మల్ని లోపల హౌస్‌లో అలా అన్నారు అని శి అడిగిన ఆమెకి, ఆమెని ఎవరు అనలేదు కదా! ఆమెకి మీరు అనొచ్చు బండామె, శివ. సోడా బుడ్డి శివ కలద్దలు ఆ టైప్ అనొచ్చా? నేననలా మీరన్నారు శివ. ఆ! మరి ఎలా ఉందిది? ఆ! బౌన్సర్‌లా ఉందా? మరి నన్ను మాట్లాడిస్తే చెప్తాను ఈ ఆ! వాస్తవం ఏంటో. చెప్పండి. ఆ! ఓకేనా? నేను నేనన్నాను. మీరన్నది నేనన్నాను.
అసలు నేనేమన్నాను మీకు ముందు సరే. తలా తోక లేకుండా మొత్తం ఒకటే నేను క్వెషన్ మాట్లాడతారా? మొండి అడిగాను. ఒకటే కాదు నేను గదా! క్వెషన్‌కి క్వెషన్ ఆన్సర్ నేను అడిగాను. వివరంగా చెప్తున్నాను గదా! నేను వింటాను. నేను వినట్లేదా? మీ మాటలు వినట్లేదా? వినాలి నేను కూడా. ఆపేస్తున్నానా? వినాలి. వినలేకపోతే మళ్ళీ షుగర్ నేను అనుకుంటా వింటా. నేను. నాకు షుగరు లేదు. బీపీ ప్రెజెంట్ దేవుడి దయ వల్ల మీకు షుగర్ రాలేదు. నాకు పొగరెక్కువ. అదే సారీ ఆ! జోక్ ప్రాస్ కోసం వాడాను. సరే ఒకటేంటంటే, హ్మ్. ఇప్పుడు నాకు రాగానే మీరు హ్మ్. చూసారో లేదో ఆ రోజు నైట్ 11:30కి నన్ను వదిలేసారు. హ్మ్. ఆల్‌మోస్ట్ 11:30కి నన్ను మీకు తెలుసుగా ఫార్మాట్ ఎలా ఉంటదో. అవునవునవునవును. హౌస్ దగ్గర వదిలిన తర్వాత నేను ఎక్స్‌పెక్ట్ చేయాలి ఎవరొస్తారని. హ్మ్. కాలనీలోని ఎవ్వరు కూడా అడగరు. మరి అంతమంది వచ్చేప్పుడు ఓవర్‌వెల్మింగ్ ఉంది. నేను హరిత ఆ రోజు నెక్స్ట్ రోజు మార్నింగ్ 5 వరకు మాట్లాడుకుంటూనే ఉన్నాం. పడుకోలా. హ్మ్. హ్మ్. 5, 6 పడుకున్న తర్వాత మళ్ళీ 9కి మేలుకొచ్చేసింది. ఇలా ప్రెస్ మీట్ అనంటే నాకు వేరే ఛానల్ వాళ్ళు ఏమన్నారంటే ఇవాళ వద్దండి తర్వాత రోజు పెట్టుకోమన్నా కూడా లేదు సార్ ముందే కావాలనంటే సార్ గ్యాదర్ చేస్తానంటే బ్యానర్ అది ఇది అన్నా కూడా బ్యానర్ కూడా కాంప్రమైజ్ అయ్యి సరే మీరు ఆర్గనైజ్ చేయండి అని చెప్పి హ్మ్. 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 ప్రెస్ మీట్ అని చెప్పి హ్మ్. శివ హ్మ్. వచ్చిన తర్వాత హ్మ్. నాకు ఈ కాలు 21 రోజు నుంచి నాకు ఇదిగో దీనికి ఈ ఫింగర్ సంబంధించిన సెన్సేషన్ తెలియట్లా. హ్మ్. హ్మ్. నేను డాక్టర్ దగ్గర కూడా వెళ్ళా. ఇది హ్మ్. ఇది ఇవి బట్టలు వేసుకొని ఇగో స్నానం చేయడానికి కూడా వీలు కుదరట్లేదు. ఇదిగో నాకు ఇది నొప్పుడుతుంది. హ్మ్. హ్మ్. అయినా సరే ప్రెస్ అంటే మీడియా అంటే ఎంతో గౌరవించి హ్మ్. దానికోసం నేను వచ్చే దారి ప్రాసెస్‌లో గూడా గూగుల్ మ్యాప్ రాంగ్‌గా చూపిస్తే స్నాక్స్ తీసుకొని వస్తుంటే కారుకి కూడా దెబ్బ తగిలినా గూడా వచ్చా నేను. నన్ను మీరు సెలబ్రిటీగా నేను ఫీల్ అవ్వట్లే శివ. హ్మ్. ఓకే. బట్ నేను ఒక హౌస్‌లోకెళ్ళొచ్చాను సెలబ్రిటీగా ఫీల్ అవుతున్నారు. ఏదో లైఫ్‌లో సాధించాను. నేను అదేంకేం సాధించలా. హ్మ్. నేను గెస్ట్‌గా అయితే చూడాలి కదా! గెస్ట్ కన్నా మించి హ్యూమన్ బీయింగ్ గదా! మీరు హ్మ్. పిలిసారు గదా! మీరందరూ చాలా నేను రెస్పెక్ట్ ఇచ్చి వచ్చాను గదా! ఇప్పుడు మీరు మనందరం మెచ్యూర్డ్ పీపుల్ అవునా కాదా? హ్మ్. నేను ఆ ప్లేస్‌లో ఉంటే ఎలా అడుగుతా అంటే, ఆ క్వెషన్ ఎలా అడగొచ్చు ఫ్రేమ్ చేయాలో నేను చెప్తా నేను. క్వెషన్ ఎలా అడగొచ్చంటే, మీడియా వాళ్ళు అంటే జర్నలిజం కొంచెం ఎథిక్స్, వాల్యూస్ ఫాలో అవ్వాలి. హ్మ్. అవునా కాదా? హ్మ్. ఆ జర్నలిజం వాల్యూస్ మర్చిపోయి నాకు తర్వాత తెలిసింది ఆమె ఫ్రంట్ లైన్ మీడియా గూడా కాదంట. ఆమె ఎవరో యూట్యూబ్ ఛానల్ ఏదో అంట. హ్మ్. 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 ఈళ్ళందరూ యూట్యూబ్ ఛానల్ చేసేది మీకు కూడా తెలియనిదేంటి ఇవాళ రేపు అవును. అవును. వైరల్ అవును. అవ్వటం కోసం, అవును. హైప్ కోసం అవును. ఏదో ఒకటి మాట్లాడటం, ఇష్టం అవును. వచ్చినట్టు కాంట్రోవర్సీ కోసం ఏదో చూస్తుంటారు. అవును. రకరకాల అవును. క్వెషన్స్ అడుగుతారు కదా! అవును. ఇయన్నిటికన్నా మించి అలా సంపాదించుకున్న డబ్బులు అలాంటి ఫేము వంట పడతదా శివ? హ్మ్. ఒక విషయం మానవత్వం ఉండదా శివ? నేను మనిషిని గదా! హ్మ్. అరే! నేను ఇంట్లో ఏం జరిగిందో నేను మనోవ్యధ గురవుతున్నా 30 రోజుల నుంచి. హ్మ్. మిమ్మల్ని గౌరవించి వచ్చానే నేను హ్మ్. హ్మ్. గెస్ట్‌గా. హ్మ్. ఓకే. మీరందరూ వచ్చి మైక్‌లు మీద పడిపోతున్నారు. ఇలాన్నీ పెట్టారు కదా! మీకు కూడా మానవత్వంతో ఉండి అరేయ్! నేనైతే ఏం అడిగానో తెలుసా? హ్మ్. సార్ మీకు ఇంట్లో మీకు కొన్ని పరిస్థితులు ఎదురైనాయి కదా! మీరు చాలా బాధపడ్డారు. మీకు హ్మ్. తెలుసో లేదో బయటకొచ్చినాక ఆ విషయం మీద మిమ్మల్ని ట్రోల్ చేస్తున్నారు. చాలా వైరల్ అయింది. హ్మ్. మీకు తెలుసో లేదో ఆ హ్మ్. పదం ఇదండి. హ్మ్. అసలు లోపల ఏం జరిగింది? అసలు ఇలా రావటానికి కారణం ఏంటి? అని అడిగి తెలుసుకుంటం ఒక పద్ధతి. హ్మ్. అలా కాకుండా మీకు జుట్టుంది గదా! ఆ! జుట్టున్నాక మీ గుండయితే కాదు గదా! హ్మ్. మరి గుండంటే మీకెందుకు ఫీల్ అవుతున్నారు? ఫీల్ అవ్వాల్సిన అవసరం ఏంటి? ఎందుకు ఫీల్ అవుతున్నారన్నప్పుడు హ్మ్. కొన్ని సార్లు ప్రాక్టికల్‌గా చెప్తేనే అర్థమవుతది. థియరీ కాదు. నేను 30 రోజులు, ఎన్ని గంటలు రియల్‌గా ఒక మనిషి పద్ద కన్నా గూడా దాన్ని ఇప్పుడు జస్టిఫై చేసేసిన మనుషులు హరీష్ గారు ఆమెని 30 సెకండ్లు ఉదాహరణ కోసం, హ్మ్. అలాగన్నారు. ఎగ్జాంపుల్ కోసం నేను వెంటనే మీరు చూసారో లేదంటే మీరు బండగున్నారు గదా! అవును. లావుగున్నారు గదా! అవును. భూతద్దాలు కదా! అవును. ఓకే. అవును. ఆంటీ అని అన్నప్పుడు నేనేం పెయిన్ అంటే సార్ టేస్టింగ్ యువర్ ఓన్ మెడిసిన్. నేనేం పెయిన్ ఫీల్ అవుతున్నానో ప్రాక్టికల్‌గా నేనెందుకు మీరు అలా ఫీల్ అవుతున్నారంటే, అవును. ఆ ఫీలింగ్ ఎందుకు అలా వస్తదో తెలియచేయడం కోసం అన్నప్పుడు పాపం ఆమె ఫీల్ అవ్వల. హ్మ్. కానీ పక్కన ఒక మనిషి లేసి స్టాండ్ తీసుకొని అలా అంటారు అది ఇది ఆడవాళ్ళని అది ఇది అన్నప్పుడు ఎక్సలెంట్. ఐ రెస్పెక్ట్ దట్ పర్సన్. ఎందుకంటే ఆ స్టాండ్ తీసుకునేవాళ్ళు సొసైటీలో అవసరం. హ్మ్. తీసుకున్నారు కదా స్టాండ్. నేను సరదాగా జోక్‌గా నేను అన్నంత సేపు కూడా నాలుక నుంచి ఆమెకు తెలుసుకోవాలి ప్రాక్టికల్‌గా నా భావం ఏంటో అని ఒక భాష వాడా. లోపల నేను ఫీల్ అవుతేనే బాధపడతారు. హ్మ్. అదే సారీ మీ మీ మీరన్నది రైటే. ఫీల్ అవుతూనే తనని ఏంటి ఒక ఉదాహరణ పెడితేనే 30 సెకండ్స్‌లో అలా ఫీల్ అయ్యారే! హ్మ్. మరి 30 రోజులు కదా! హ్మ్. శివ ఇప్పుడు ఆ ఫీలింగ్‌కి ఆమె అడిగిన క్వెషన్‌కి ఆన్సర్ నేను ప్రాక్టికల్‌గా తెలియజేశా థియరీ బదులు. ఓకే. ఇప్పుడు తర్వాత ఇంకో విషయం తెలుసా లేదా? హ్మ్. ఆమెను పిలిసి అంతమంది జనం తర్వాత వచ్చి మీదకొచ్చినా గూడా నా చుట్టూ గుమిగూడేసినా గూడా హ్మ్. ఆవిడెక్కడున్నారో ఎతికి పిలిసి ఆమెని "అమ్మ యూ ఆర్ వెరీ క్యూట్. ఓకే. ఐ రియల్లీ ఐయామ్ ఎక్స్‌ట్రీమ్‌లీ సారీ. నేను జస్ట్ మీకు తెలియచేయటం కోసం, ఉదాహరణ కోసం" అక్కడ కూడా చెప్పా. ఉదాహరణ చెప్తేనే. అక్కడ మళ్ళీ మీడియా కాడ వాడేశారు. "ఈ డబుల్ స్టాండర్డ్స్ వద్దు శివ. అంతా మీడియానే కదా! మీడియా అంతా ఒకటే అయిపోద్ది గదా! అందరూ కలిపి ఒకటే ఇంటర్వ్యూ ఇస్తా. తీసుకుంటారా? హ్మ్. తీసుకోరు. హ్మ్. అప్పుడు ఏంటి అది?" హ్మ్. తర్వాత వీళ్ళందరూ అక్కడ నిజంగా ఇంటర్వ్యూ అయిపోయేటప్పుడు అందరూ ఎంత ఇష్టపడ్డారో తెలుసా నన్ను? హ్మ్. సార్ ఈ హ్యూమర్ ఎక్కడ ఎందుకు మిస్ అయిపోయింది? ఎందుకు కనపడలేదు? భలే నిజంగా. తర్వాత నన్ను ఆర్గనైజ్ చేసిన అతను అన్నారు. ఏమి తెలుసా? హ్మ్. సార్ ఇప్పుడు ఇంతమంది లేడీస్ వచ్చారు కదా! హ్మ్. ఇప్పటివరకు నేను ఇంత నవ్వుతూ కొంతమంది లేడీస్‌ని మేము చూడలేదు. హుహు. చాలా బాగుందన్నారు. అర్థమైందా? సో, దట్ ఈస్ మీ. అది చెప్పట్లా హార్ష్ రియాలిటీ. నేను కషాయంలా ఉంటా. నా భావం అర్థం చేసుకోవాలంటే భాష స్టార్టింగ్ ఏ అనేది అర్థం చేసుకోవాలి కదా! జెడ్ ఏముందో కూడా చూడాలి కదా! హ్మ్. ఇది జరిగింది. హ్మ్. ఇప్పుడు దాన్నే పెట్టుకొని వాళ్ళు నన్ను ట్రోల్ చేస్తూ నా మీద హ్మ్. శవం మీద పేలాలు ఏరుకుంటున్నట్టు ట్రోల్ చేస్తూ, హ్మ్. అదే థంబ్‌నెయిల్ పెట్టేసేసి, హ్మ్. లైఫ్‌లో డబ్బులు సంపాదిస్తున్నారు, వ్యూస్ సంపాదిస్తున్నారు. ఆ లైఫ్ లీడ్ చేస్తున్నారు శివ. నేను ఆ లైఫ్ లీడ్ చేయను. నా ఛానెల్ మీరు చూడండి ఒకసారి. హ్మ్. 'హరిత హరీష్' ఛానెల్‌లో నేను ఇన్ని ఎథిక్స్, వాల్యూస్, ప్రిన్సిపల్ థంబ్‌నెయిల్ కూడా రాంగ్ థంబ్‌నెయిల్ పెట్టను. హ్మ్. అర్థం కాలే? మిస్‌లీడ్ చేయను. హ్మ్. క్లిక్ బైట్ చేయను. ఎర వేయను. హ్మ్. దట్ ఈస్ మీ.
సో, కాబట్టి అది అది ఆళ్ళ విచక్షణ వదిలేస్తా. ఆవిడకి ఆమె ఏమన్నది తెలుసా? హ్మ్. మీరింత క్యూట్‌గా ఉన్నారన్నప్పుడు, "సార్ ఇది వీడియో ముందు చెప్పండి" అది అన్నప్పుడు కూడా నేనన్నా, "చాలా క్యూట్‌గా ఉన్నారమ్మా." ఇంకొక మాట అన్నా. హ్మ్. మిమ్మల్ని నేను లావ్ అని చెప్పి నేను హోల్ హార్టెడ్‌గా అనుంటే అన్నానని మీరు అనుకుంటున్నారా? హ్మ్. అనలేదు. హ్మ్. ఓకే. మీకు మీకు అది తెలియచేయడానికి కోసం ఆన్సర్‌ని ప్రాక్టికల్‌గా తెలియజేశా. ఆ హ్మ్. పెయిన్ ఎలా ఉంటదో. హ్మ్. నెక్స్ట్ ఒకవేళ మిమ్మల్ని అనుంటే నేను మా మదర్‌ని అన్నట్టే. ఎందుకు తెలుసా? హ్మ్. మా మదర్ కూడా లావు ఉంటారు. ఓకే. మా తల్లితో పోల్చానంటే ఇంక దానికన్నా మించి ఏం కావాలి శివ? అవును. ఒక ఉదాహరణని మెయిన్ చేసేసి మీడియా ట్రిక్స్, ఈ చీప్ ట్రిక్స్ మీకు తెలియనిదా ఏంటి? మీకు తెలుసు కదా! ఏం జరుగుతదో. హ్మ్. వైరల్ అవ్వటానికి కోసం, నేమ్, ఫేమ్ రావటం కోసం హ్మ్. ఏ లెవెల్ వరకు వెళ్తారో మీకు తెలుసు కదా! హ్మ్. సో, ఐ డోంట్ హావ్ ఎనీ రిగ్రెట్. బికాజ్ నేను ఎగ్జాంపుల్ తీసుకుంటేనే ఎగ్జాంపుల్‌ని హైలైట్ చేసి వాళ్ళకి అదే ఓకే.